హాయ్ వ్యూవర్స్, ఎక్కడున్నానో తెలుసా? భద్రాచలంలోని గోదావరి నడి మధ్యలో. ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి. అయినా ఇది ఏప్రిల్ మంచి ఎండాకాలం, వర్షాలు లేవు కాబట్టి ధైర్యంతో నేనే కాదు ఇంకా వేరే చాలామంది కూడా మధ్యలో ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ నీళ్ళు అని చెప్పేసి మధ్యలో వచ్చి గోదావరి మధ్యలో స్నానాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ వేరే చోట ఎక్కడైనా గేట్లు వదిలినా కూడా స్లోగా వస్తూ ఉంటే ప్రవాహం పెరగడానికి, మనిషి మునిగేంత పెరగడానికి ఒక గంటన్నర వ్యవధి పడుతుంది. ఆలోపు వెళ్ళిపోవచ్చు అన్న ధైర్యం కొంతమందికి ఉంటుంది. ఇంకా వర్షాకాలం, వర్ష సూచన ఏమీ లేదు, వాతావరణం బాగానే ఉంది, వర్షం ఏమి రాదు. తర్వాత ఫ్రెష్ వాటర్లో స్నానం చేయాలి అని కొంతమందికి, ఇంకా చూడాలి మధ్యలోకి వెళ్ళి కూడా చూడాలి అని కొంతమంది ఈ భిన్నమైన ఆలోచనలతో ఇలా వస్తూ ఉంటారు. నేనైతే మాత్రం ఒకసారి చూద్దాం ఈ నదిలో మధ్యలో ఎలా ఉంటుందో అని వచ్చేసాను. ఇదంతా బ్లాక్ స్టోను చూడండి, నా వెనక ఉన్నది ఎంత బ్లాక్ స్టోను. అక్కడ కనపడుతున్న వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా, ఒక మోకాలు లోతు నీళ్లు ఉన్నాయి అక్కడ వెనకాల బ్రిడ్జి. ఇదంతా భద్రాచలంలోని గోదావరి కరెక్ట్గా నడి మధ్యలో ఉన్నాం ఇప్పుడు. కరెక్ట్గా ఒక స్టోను. థ్యాంక్ యూ.